ఎస్ఎంసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్. వాట్ ఈస్ ఎస్ఎంసి? ఎస్ఎంసి అంటే ఏంటి? ఎస్ఎంసి నీడ్స్ ఏంది? ఎస్ఎంసి మనకి ట్రేడింగ్లో ఉపయోగపడిద్దా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ నేను మీకు క్లారిఫై చేస్తాను. నేను ఎస్ఎంసిలో ఒక 10 ఎపిసోడ్స్ ప్లాన్ చేశాను. ఇది ఒక ఎపిసోడ్ 1. ఈ 10 ఎపిసోడ్ ఫర్దర్గా కంటిన్యూ చేయాలా లేదా అనేది మీరు వీడియో మొత్తం పూర్తిగా చూసి డిసైడ్ అయ్యి కామెంట్ చేయండి. నార్మల్గా మార్కెట్లో అంటే మీకేం తెలుసు, ఒక ట్రేడర్కైనా ఏం తెలుసు అంటే చార్ట్ ప్యాటర్న్, క్యాండిలిస్టిక్ ప్యాటర్న్, ఇండికేటర్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఫర్దర్ ఈఎంఏ, ఇలాంటి క్రాస్ ఓవర్స్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఇవన్నీ తెలుసుకొని మన మార్కెట్లోకి వస్తాం. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మార్కెట్లో మనకి లాసెస్ అవుతాయి. ఇండియన్ మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అనేవి ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు బ్యాంక్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇలా చాలా ఉంటాయి. వీళ్ళందరూ ఈఎంఏ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, చార్ట్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్ బేస్ చేసుకొని ట్రేడింగ్ తీసుకుంటారా? జస్ట్ ఆలోచించండి, బేసిక్ నాలెడ్జ్ ఆలోచించండి. వీళ్ళు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు బేసిక్స్ ఈఎంఏ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేస్తారా? లేదు. ఎందుకంటే వీళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేసి లీక్విడిటీ ఫామ్ చేసి మనీని గ్రాప్ చేసుకుంటారు. ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్లో ఎక్కువగా యూజ్ చేసే చార్ట్ ప్యాటర్న్ డబ్ల్యూ అండ్ ఎం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది. డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనకి అంటే ఏం చెప్తుంది? ఇది డబ్ల్యూ ప్యాటర్న్. ఇలా వచ్చినప్పుడు ఇదొక నెక్ లైన్గా కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేసి ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం బయింగ్ సైడ్. మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఇదే చెప్తుంది. ఒక్క నిమిషం మీకు క్లారిటీ ఇస్తాను. ఇదిగోండి, ఎం ప్యాటర్న్ వచ్చేసి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం డౌన్ సైడ్, ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ ఎగ్జిట్ అవటం. ఇదే అందరూ అంటే బిగ్ యూట్యూబర్స్ చెప్తారు, రీల్స్లో కానీ చూస్తుంటారు మీరు. మనకి ఒరిజినల్గా మీరు ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఎం ప్యాటర్న్లో ఒరిజినల్గా సెల్లింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు మనం ఇక్కడ కదా బై చేయాల్సింది. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్లో బయింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. సరే, ఇవన్నీ వదిలేద్దాం. ఫర్దర్గా మనం ఎన్ని చార్ట్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసాము, ఇక్కడ నెక్ లైన్ పెట్టుకొని ఇక్కడ మనం ఒక ఎంట్రీ తీసుకున్నాం. ఆఫ్టర్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్ళిపోయి రేటు పడిపోయి. వై? ఎందుకు? ఇప్పుడు డబ్ల్యూ అండ్ ఎం ప్యాటర్న్ వర్క్ అవుదా అంటే అయింది. 10లో 3-4 టైమ్స్ వర్క్ అయింది. అది వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి వర్క్ చేస్తారు. బిగ్ ప్లేయర్స్కి వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ అవ్వడానికి లిక్విడిటీ నీడ్ ఉంది. అంటే వాళ్ళకి లిక్విడిటీ కావాలి. లిక్విడిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 lakh ఉన్నాయి, సరే 10 lakhs ఉన్నాయి. ఇప్పుడు మన 10 lakhs ఉన్నప్పుడు మీరు ఒక అనాలిసిస్ చేసి ఒక 10 lots బై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ అనుకుందాం, నిఫ్టీ అనుకుందాం, 10 lots బై చేశారు. 10 lots బై చేయగానే మనకి ఆర్డర్ అనేది ఫిల్ అయిపోయింది. 50 lots పెట్టినా మనకి ఆర్డర్ అనేది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక బయ్యింగ్ సైడ్ ఉండి సెల్లింగ్ సైడ్ ఉంటేనే మనకి ట్రాన్సాక్షన్ అయింది. ఒక బై చేసేవాడు ఉండి సెల్ చేసేవాడు ఉంటేనే ట్రాన్సాక్షన్ అయింది. ఇప్పుడు ఏవైతే బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐఎస్, డిఐఎస్ 10,000 crores 15,000 crores పైనే వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు. వాళ్ళకి ఆర్డర్స్ ప్లేస్ అవుతాయా? అందుకని వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఒక జోన్ క్రియేట్ చేస్తారు. అంటే అక్కడి నుంచి మనం బై చేయాలో సెల్ చేయాలో మనకి తెలియదు. నేను ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకుందాం, ఇది ఒక సపోర్ట్ లెవెల్ అనుకుందాం. ఇప్పుడు ప్రైజ్ సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్కి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెసిస్టెన్స్కి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ స్టాప్ అయింది. ఇక్కడ 2 players ఉంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది. ప్లేయర్ ఇలా మ్యానిపులేట్ ఎలా చేస్తారో నేను చెప్తాను చూడండి. ఇక్కడ 2 players ఉన్నారు. ఒక ప్లేయర్ వచ్చేసి అంటే ప్లేయర్ ఏ వచ్చేసి ఏమనుకున్నాడంటే, అరే సపోర్ట్ బ్రేక్ అయిందిరా, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్ళిద్దని పీ సైడ్ ఎంట్రీస్ తీసుకుంటున్నారు కొంతమంది ప్లేయర్స్, అంటే ఏ ప్లేయర్స్. బి ప్లేయర్స్ వచ్చేసి అరే ఇది ఫేక్ బ్రేక్అవుట్ రా, ఇది వాళ్ళు మ్యానిపులేట్ చేసి బ్రేక్అవుట్ చేశారు అని చెప్పి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయిద్దిరా, ఇది జస్ట్ రిట్రేస్మెంట్ రా, ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ రా అని చెప్పి మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిద్దిరా అని ఒక బి ప్లేయర్స్ ఇక్కడ నుంచి ఎంట్రీస్ తీసుకుంటారు. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ వేస్ ఫామ్ అయింది. కొంతమంది బై చేస్తారు, సెల్ చేస్తారు, బై చేస్తారు, సెల్ చేస్తారు. ఇక్కడ ఒక సైడ్ వేస్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ కొంతమందికి టైం డికే వల్ల ఎస్ఎల్ఎస్ పడిపోతాయి. ఇక్కడ ఒక లిక్విడిటీ ఫామ్ అయింది వాళ్ళకి. ఈ లిక్విడిటీని ఎవరైతే
బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఎటు సైడ్ ఆర్డర్స్ ఫిల్ అవుతాయో అటు సైడ్ పైకన్నా లేకపోతే కిందకన్నా వాళ్ళకి నచ్చిన సైడ్ వాళ్ళు తీసుకెళ్తారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం మ్యానిపులేట్ చేసి ఒక జోన్ క్రియేట్ చేసి అక్కడ బయ్యర్స్ని సెల్లర్స్ని కన్ఫ్యూజ్ చేసి బోత్ సైడ్ అక్కడ ఒక లిక్విడిటీని ఫామ్ చేసి అప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు. ఈ 2025లో కూడా వీళ్ళు ఇంకా అంటే ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ రెసిస్టెన్స్ మీద ఇలా ఇండికేటర్స్ మీద ట్రేడ్ చేస్తున్నారని అనుకోకండి. ఎస్ఎంసి మీద నేను ఒక 10 ఎపిసోడ్ చేస్తా. ఆఫ్టర్ దట్ మీకు కాన్ఫిడెన్స్ రాకపోతే అంటే ఇది పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకు లాసెస్ వస్తాయి. ఈ ఎస్ఎంసి నేను 10 ఎపిసోడ్స్ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ రాకపోతే నా వీడియోకి వచ్చి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా వచ్చి కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఇంట్రో చెప్తున్నాను నేను. అంటే ఎస్ఎంసి వల్ల నీడ్ ఏంది, నాకు టోటల్ ఎస్ఎంసి నేర్పించడానికి ఒక 10 ఎపిసోడ్స్ టైం ఇవ్వండి. సోషల్ మీడియాలో కూడా మీకు ఇండికేటర్స్ గురించో ఒక స్ట్రాటజీ గురించో చార్ట్ ప్యాటర్న్స్ గురించో క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ గురించో లేకపోతే $10 $100 అయినాయి 10K 1 lakh అయినాయి అంటే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, 1M 2M వస్తాయి. ఇలా అడ్వాన్స్ టాపిక్ మీద వీడియోస్ చేస్తే వ్యూస్ కూడా రావు. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ కొంటారు, ఒక 10K పెట్టి కోర్స్ కొంటారు. ఆ కోర్స్లో ఏముంటుంది తెలుసా? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, చార్ట్ ప్యాటర్న్, క్యాండిలిస్టిక్ ప్యాటర్న్, జనరల్ ప్రైస్ యాక్షన్, ఒక స్ట్రాటజీ లాస్ట్లో చెప్పి కోర్స్ కంప్లీట్, 10K కోర్స్ కంప్లీట్. ఆ కోర్స్ తీసుకొని మీరు మార్కెట్లో వచ్చిన తర్వాత మీకు లాసెస్ అవుతాయి, ఎందుకంటే పనికిరావు మార్కెట్లో. ఆఫ్టర్ 10 ఎపిసోడ్స్ నన్ను బ్లేమ్ చేయాలనుకున్నా బ్లేమ్ చేయండి మీరు. ఆఫ్టర్ 10 ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఎవ్రీ వీడియో చూసి 10 ఎపిసోడ్స్ చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించకపోతే అప్పుడు బ్లేమ్ చేయండి నన్ను. నేను 10 ఎపిసోడ్స్ అంటే దీంట్లో ఎస్ఎంసీలో చాలా ఉంటాయి. హెచ్డిఎఫ్స్ ఉంటాయి, ఐడిఎం ఉంటాయి, ఐఎంబి ఇంబ్యాలెన్స్ ఉంటాయి, బాస్ చాచు లిక్విడిటీ సీప్స్ ఇలా చాలా ఉంటాయి. ఎస్ఎంసీలో మెయిన్ థింగ్ వచ్చేసి లిక్విడిటీ చూస్తారు. లిక్విడిటీనే మార్కెట్ రూల్ చేసిద్ది. నేను ఫ్రీగా నేర్పిస్తాను. ఇది బయట కోర్సుకి మనీకి అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు ఇది తెలియని వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ మీరు ఇది విన్న తర్వాత మీకు ఎస్ఎంసీ మీద ఫర్దర్గా అంటే ఎపిసోడ్స్ కావాలా వద్దా అనేది కామెంట్ చేయండి. అలాగే మనం లైవ్ మార్కెట్లో అనాలిసిస్ ఏమన్నా ఉంటే అప్డేట్స్ ఏమన్నా టెలిగ్రామ్లో చెప్తాము, జాయిన్ అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.